ఇటలీలో ప్రఖ్యాతిగాంచిన లీనింగ్ టవర్ కూలిపోయే దశకు చేరుకుంది. పీసా టవర్ తరహాలోని ఈ టవర్ సైతం వంగిపోవడంతో ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. తాజాగా ఈ టవర్ వంగడంపై చేసిన పరిశోధనలు ప్రమాద ముప్పును వెలుగులోకి తీసుకొచ్చాయి. దీంతో ఇటలీ సర్కార్ దీని రక్షణకు, పర్యవేక్షణకు చర్యలు చేపడుతోంది. ఇటలీలో ప్రఖ్యాతిగాంచిన లీనింగ్ టవర్ శిథిలావస్థకు చేరుకుంది. ఆ టవర్ ఎప్పుడైనా కూలే ప్రమాదం ఉందని తేలిపోయింది. దాదాపు ఒక శతాబ్దం పాటు ఇటలీ ఈ టవర్ నిర్వహణ, రక్షణ కోసం అనేక పనులు చేసింది. అయితే ఈ టవర్ ఇప్పుడు ప్రమాదంలో పడింది. సైంటిఫిక్ కమిటీ ప్రకారం టవర్ విపరీతంగా వాలడం వల్ల ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉందంటున్నారు. ఇటలీలోని బోలాగ్నాలో ఉన్న ఈ టవర్ గారిసెంటా టవర్ ని కూడా పిలుస్తారు. దాదాపు 1000 ఏళ్ల నుంచి ఆ టవర్ ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. అయితే ఇటీవల ఆ టవర్ ఎక్కువగా వంగుతోందని, దానివల్ల ఆ టవర్ కూలే ప్రమాదం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. సుమారు 1000 సంవత్సరాల నుండి టవర్ అదే విధంగా వంగి ఉంది. ఈ టవర్ 14వ శతాబ్దానికి చెందినదే. నిర్మాణ సమయంలో టవర్ కొద్దిగా వంగి ఉంది. దానిని నిటారుగా చేయడానికి, టవర్ను వేరు చేయడానికి ప్రయత్నించినప్పుడు టవర్ 4 డిగ్రీలు వంగిపోయింది. యాదృచ్ఛికంగా ప్రపంచంలోని అత్యంత వాలు టవర్ పీసా వాలు టవర్. పీసా టవర్ 5 డిగ్రీలు వంగి ఉంటుంది. సైంటిఫిక్ కమిటీ ప్రకారం టవర్ విపరీతంగా వాలడం వల్ల ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉంది. వాల్ టవర్ ను సంరక్షించడానికి ఇటాలియన్ ప్రభుత్వం సివిల్ ప్రొటెక్షన్ ప్లాన్ ను కూడా ప్రవేశపెట్టింది. అకస్మాత్తుగా ఒకేసారి టవర్ పడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ విపత్తు నుంచి తప్పించుకునేందుకు టవర్ చుట్టూ మెటల్ కార్డన్ నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. ఒకవేళ టవర్ కూలితే నష్టాన్ని తగ్గించేందుకు మెటల్ కార్డన్ ను నిర్మిస్తున్నారు. ఈ గరిసిండా టవర్ కూలిపోతే శిథిలాలను తొలగించేందుకు వీలుగా చుట్టూ 5 మీటర్ల ఎత్తైన బ్యారియర్ నిర్మించడం ప్రారంభించారు. 154 అడుగుల ఎత్తు ఉన్న ఈ టవర్ 4 డిగ్రీల కోణంలో వంగి ఉంది. గతంలో కంటే ఈ టవర్ ఎక్కువగా వాలడాన్ని అధికారులు గుర్తించారు. దీంతో పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారిందని బోలోగ్నా నగర కౌన్సిల్ ప్రకటించింది. బోలోగ్నాలో గరిసిండా, అసినెల్లి టవర్లు ప్రసిద్ధిగాంచాయి. అసినెల్లి టవర్ గరిసెంటా కంటే 2 రెట్లు ఎత్తులో వాలుగా ఉంటుంది. పర్యాటకులు ఎక్కడానికి అసినెల్లి తెరుస్తుంటారు. ఈ 2 నిర్మాణాలను 1109 నుంచి 1119 సంవత్సరాల మధ్య నిర్మించారు. అయితే 14వ శతాబ్దంలో గరిసెంటా వంగిపోవడం ప్రారంభం కావడంతో దాని ఎత్తు తగ్గించారు. 1321లో డాంటే రచించిన ది డివైన్ కామెడీలో ఈ టవర్ గురించి ప్రస్తావించారు. గరిసెండా టవర్లో మార్పులు కనిపించడంతో ఇటీవల తనిఖీలు చేపట్టారు అధికారులు. టవర్ వంగిందని నిర్ధారణ కావడంతో ఆ ప్రాంతాన్ని అక్టోబర్లో మూసివేశారు. అనంతరం టవర్ను సంరక్షించేందుకు సివిల్ ప్రొటెక్షన్ ప్లాన్ చేపట్టింది కౌన్సిల్. దీన్ని మొదటి దశగా తెలిపింది. టవర్ ఒకవేళ కూలిపోయినా శిథిలాలు చుట్టుపక్కల భవనాలపై పడకుండా అక్కడ నిర్మించబోయే బ్యారియర్ ప్రజలను కాపాడుతుందని కౌన్సిల్ పేర్కొంది. అంతేకాదు, టవర్ చుట్టూ లోహపు వలలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. బ్యారియర్ నిర్మాణం వచ్చే ఏడాది ప్రారంభంలో పూర్తవుతుంది. అయితే పునరుద్ధరణ పనులు జరుగుతున్నప్పుడు టవర్, దాని కింద ఉన్న ప్లాజాను మూసివేస్తామని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు దాదాపు 39 కోట్ల యూరోలు ఖర్చవుతుందని అంచనా. దీంతో క్రౌడ్ ఫండింగ్ ప్రారంభించి డబ్బు సేకరిస్తోంది బోలోగ్నా సిటీ. ఈ ప్రాజెక్టు ఒక ఛాలెంజింగ్ గా తీసుకుంది బోలోగ్నా. దీంతో దేశంలో హై అలర్ట్ ప్రకటించారు. టవర్ కొన భాగంలో బరువు ఎక్కువగా ఉండడం వల్ల ఈ ముప్పు తలెత్తిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఇటలీ అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా నగరాన్ని ఖాళీ చేయించారు. అటువైపు వెళ్లేందుకు ప్రజలకు అనుమతి నిషేధించారు. టవర్ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు 2019లో శాస్త్రీయ కమిటీ సెన్సార్లను అమర్చారు. తొలిసారిగా అక్టోబర్లో సెన్సార్లు ప్రమాద ఘంటికలు మోగించాయి. దీనిపై పరిశోధన చేసిన శాస్త్రీయ బృందం టవర్ పరిస్థితి ప్రమాదంలో పడిందని, అది ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చని తాజాగా తేల్చింది. ఇదిలా ఉంటే లీనింగ్ టవర్స్ ను చూసేందుకు ఏటా కోట్ల మంది పర్యాటకులు ఇటలీకి వస్తుంటారు. దీంతో ఆ దేశానికి కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఇప్పుడు కూలిపోతున్న దశలోనూ టవర్స్ కు క్రేజ్ తగ్గలేదని అధికారులు పేర్కొనడం గమనార్హం. గత కొన్ని సంవత్సరాలుగా దేశం గరిసెంటా టవర్ యొక్క సమగ్రతను కాపాడుకోవడానికి విస్తృతమైన పని చేసింది. కూలిపోయే ప్రమాదం కారణంగా ఏర్పడే శిథిలాలను ఆపడానికి, సమీపంలోని భవనాల దుర్బలత్వాన్ని తగ్గించడానికి, ఆఫ్ లిమిట్ జోన్లకు యాక్సెస్ ను నిరోధించడానికి ఏర్పాట్లు చేస్తుంది. దీన్ని పర్యవేక్షించేందుకు టవర్ సమీపంలో ఏర్పాటు చేసిన మానిటరింగ్ పరికరాలు ప్రతి 15 నిమిషాలకు రీడింగ్లను అందజేస్తాయి. తాజా పర్యవేక్షణలతోనే కూలిపోయే దశకు చేరిందని అధికార బృందం అంచనా వేస్తోంది.